లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అంతా బాగున్నప్పుడు మాత్రం నేనే అని గొప్పలు చెప్పుకోవడం, విషయం కేసుల వరకు రాగానే మాకేం సంబంధం లేదని చెప్పడం గులాబీ నేతలకు అలవాటుగా మారిందట. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అధికారులను తండ్రి ముంచుగా ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తనయుడు అదే పంతాను అనుసరిస్తున్నాడట. మంచి అయితే మాకు, బ్లేమ్ అయితే అధికారులకు అన్నట్లుగా వ్యవహారం ఉందనే టాక్ పొలిటికల్ వర్గాల్లో ప్రస్తుతం నడుస్తోంది. కేటీఆర్ రిప్లై అఫిడవిట్లో పేర్కొన్న విషయాలు చూసిన వారంతా కూడా ముక్కుని వేలేసుకుంటున్నారట. కాళేశ్వరం డిజైన్లంతా తనదేనంటూ కేసీఆర్ వ్యాఖ్యలు. ప్రాజెక్టు కోసం రక్తం దారబోసినట్లుగా జనాల్లో బిల్డప్. లొసుగులు బయటపడడంతో నాకేం సంబంధమన్న గులాబీ నేత. ఫార్ములా ఈ రేస్ కేసులో తండ్రి బాటలోనే తనయుడు. కేసులయ్యేసరికి మాకేం సంబంధమంటూ మాట మార్పు. ఇది తెలంగాణలో ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రమట. ఏరు దాటేదాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. నాడు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అన్నీ తానే వ్యవహరించడం సహా డిజైన్లు కూడా తనదే అన్నట్లు ప్రకటించిన కేసీఆర్ కాళేశ్వరంలో అవకతవకలు బయటపడగానే నాకేం సంబంధమన్నట్లుగా మాట మార్చారట. ఇదేదో ఆరోపణ కాదండి, ఆనాడు కేసీఆర్ తో పనిచేసిన అధికారుల మాటగా తెలుస్తోంది. సీఎం హయాంలో నాడు గులాబీ అధినేత చెప్పింది చెప్పినట్లు చేయగా ప్రస్తుతం ఈ అంశం తమ మెడకు చిక్కుకుందని అధికారులు మదన పడుతున్నట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని కట్టిన బ్యారేజ్లు కొన్ని ఎప్పుడైతే పనికిరాకుండా పోయాయో అప్పుడు కేసీఆర్ రివర్స్ గేర్ వేశారు. డిజైన్లన్నీ ఇంజనీర్లు చూసుకుంటారని, వాటితో తమకు ఏం సంబంధమంటూ ఒక మాటతో ప్లేట్ ఫిరాయించేశారు. అన్ని తానే వ్యవహరించానని పలు సందర్భాల్లో చెప్పిన కేసీఆర్ విచారణ సమయంలో తమకేమీ తెలియదనడంతో కేసంతా అధికారుల మెడకు చిక్కుకుందట. దీంతో ఏం చేయాలో తెలియని స్థితిలో ప్రాజెక్టు కోసం పనిచేసిన అధికారులున్నారట. తనయుడు కేటీఆర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారట. కొన్ని రోజుల క్రితమే ఫార్ములా ఈ రేస్ వ్యవహారం అంతా తన ఆదేశాల ప్రకారమే జరిగిందని, ఇందులో ఎలాంటి పొరపాట్లు లేవన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాను చెప్పినట్లే అధికారులు చేశారని, అధికారులకు దీంతో ఎలాంటి సంబంధం లేదన్నారు. కానీ ఈ మాటలు చెప్పిన కొన్ని రోజుల్లోనే ఆయన కూడా ప్లేట్ ఫిరాయించారు. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఏదైనా నిబంధనల ఉల్లంఘన ఉంటే అది అధికారులు చూసుకోవాలి, కానీ మంత్రిగా ఉన్న తనకు ఏం సంబంధమంటూ కోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్లో పేర్కొన్నారట. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత అసలు తనకు ఎలాంటి అధికారాలు ఉండవని, అలాంటప్పుడు ఈ విషయంలో తన పాత్ర ఏమి ఉంటుందని పేర్కొన్నారట. ఫార్ములా ఈ కార్ రేసులో మాజీ మంత్రి కేటీఆర్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్, పెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. జనవరి 7న విచారణకు హాజరు కావాలని అందులో తెలిపారట. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందట. వీరికి జనవరి 2-3 తేదీల్లో విచారణకు రావాలని తెలిపిందట. ఈడీ ఎంట్రీతో ఫార్ములా ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఏసీపీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ కేసు నమోదు చేసిందట. మనీ ట్రాన్స్ఫర్ అంశం ఉండడంతో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చిందట. కేసుకు సంబంధించిన వివరాలన్నీ ఏసీపీ అధికారులు ఈడీకి అందజేశారట. ఆర్థిక శాఖ రికార్డులతో పాటు హెచ్ఎండిఏ చెల్లింపుల వివరాలు, ఒప్పంద పత్రాలు ఎఫ్ఐఆర్ ని అందించినట్టు తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసులో ఇప్పటికీ హైకోర్టులో ఏసీపీ కౌంటర్ దాఖలు చేసి కీలక అంశాలు ప్రస్తావించిందట. ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేయడంతో పాటు నేరపూరిత దుష్ప్రవర్తనకు కేటీఆర్ పాల్పడ్డారని ఏసీపీ తెలిపింది.
కేబినెట్ నిర్ణయం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే చెల్లింపులు చేయాలని అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తెచ్చారని ఏసీపీ స్పష్టం చేసిందట. మంత్రిగా ఆయనిలా ఆదేశించడం నిబంధనలకు విరుద్ధమని చెప్పిందట. ఎలాంటి అనుమతులు లేకుండానే విదేశీ సంస్థకు 55 కోట్లు బదిలీ చేశారని కౌంటర్లో పేర్కొంది. కేటీఆర్ తీరుతో హెచ్ఎండిఏపై 8 కోట్ల అదనపు భారం పడిందని తెలిపారట. అసంబద్ధమైన కారణాలు చూపి కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించడం దర్యాప్తును అడ్డుకోవడమేనని ఏసీపీ వాదిస్తోందట. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని, దానిని కొట్టివేయాలని కోరిందట. ఇది ఇలా ఉంటే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పూర్తిగా మాట మార్చేశారట. ఏసీపీ కౌంటర్కు కేటీఆర్ రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారట. అందులో ఆయన ప్రస్తావించిన అంశాలు అందరినీ నివ్వెరపోయేలా చేశాయి. ప్రభుత్వ ఒప్పందాల అమల్లో విధానపరమైన అంశాలను చూడాల్సింది సంబంధిత శాఖకు చెందిన అధికారులేనని హైకోర్టుకు తెలిపారట. మంత్రిగా అది తన బాధ్యత కాదన్నారట. హెచ్ఎండిఏ చట్టబద్ధమైన సంస్థ అని, ఫార్ములా ఈ రేస్కు ప్రమోటర్గా బాధ్యతలు తీసుకునే ముందు చెల్లింపుల విషయంలోనూ చట్ట ప్రకారం అన్ని అంశాలను ఆ సంస్థే చూసుకోవాల్సి ఉంటుందన్నారట. 10 కోట్లకు మించిన చెల్లింపులకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు. ఒకవేళ ఉన్నా దాన్ని సంబంధిత శాఖ అధికారులే చూసుకోవాలని, మంత్రిగా తనకు సంబంధం లేదని స్పష్టం చేశారట. నిజానికి ఫార్ములా ఈ వ్యవహారంలో వరుస ఆరోపణలు వస్తున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు తానే ఐఏఎస్ అరవింద్ కుమార్ కు డబ్బులు బదిలీ చేయాలని చెప్పానని ఒప్పుకున్నారట. దానికి కూడా జైల్లో వేస్తారా? అయితే వేసుకోండి, తగ్గేదిలే అన్నారట. అవసరమైతే జైలుకెళ్లి యోగా చేసుకుంటానని, ఎక్సర్సైజులు చేస్తానని, ఫిట్ గా తయారై బయటికి వచ్చాక పాదయాత్ర చేస్తానని ఏవేవో చెప్పారట. ఇలాంటి వ్యాఖ్యలతో పొలిటికల్ గా మైలేజ్ వస్తుందనుకున్నారు. కానీ ఏసీపీ ఎఫ్ఐఆర్ నమోదు చేశాకే కేటీఆర్ గాంభీర్యమేంటో అందరికీ అర్థమైందట. వెంటనే హైకోర్టుకు వెళ్లి తనపై నమోదైన కేసు కొట్టేయాలని పిటిషన్ వేశారట. ఫార్ములా ఈ రేస్ సంస్థకు 55 కోట్ల రూపాయలు బదిలీ చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా కేటీఆర్ కు తెలుసట. అయినా ఈ వ్యవహారంలో పొలిటికల్ గేమ్ ప్లే చేయాలని చూశారట. ఇప్పుడు తనకేమీ తెలియదని కేటీఆర్ చెప్పడంతోనే ఫార్ములా ఈ రేస్ వెనుక ఏం జరిగిందనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. నిజంగా కేటీఆర్ ప్రమేయం లేకుంటే కోర్టే ఆ విషయం తేలుస్తుంది కదా. నిర్దోషిగా బయటకొస్తారు కదా. మరెందుకు కేటీఆర్ కేసు కొట్టేయాలని కోర్టు చుట్టూ తిరుగుతున్నారనేది పొలిటికల్ వర్గాల్లో టాక్ గా మారింది. For more videos like this, subscribe Big TV channel.